రావు అని సర్టిఫికేట్ ఇచ్చిండు ఆయనకు. ఓపెనింగ్కి పోయి నరసింహన్ గవర్నర్ గారు పాపం ఆయగారు ఈయన మాటలు నమ్మి ఈ అబద్ధాల రావులు అని అందరినీ కలిసి. సో నేను అనేది ఏంటంటే ఇన్ని రకాలుగా చేసి ఈరోజు అంచనాలు పెంచి ఈ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టి 2019 జూన్ 21 నాడు ప్రారంభించారు. వీరితో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుచుకున్నారు, యజ్ఞాలు చేసిండు, యాగాలు చేసిండు. ఇవన్నీ చేసిన చిత్తన్ శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంతసేపు ఉన్నా దీంట్లో ఎట్లా కొల్లగొట్టాలనే ఆలోచనతోని హడావిడిగా దీన్ని చేసి దీన్ని ప్రారంభిస్తే ఎగ్జాక్ట్గా రమణారెడ్డి అనే ఒక అధికారి, బివి రమణారెడ్డి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 18/5/2020 ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు? 2019 జూన్ 21. సంవత్సరం తిరిగే లోపలనే క్లియర్గా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం లోపాలన్నీ బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ల డ్యామేజ్లను వెంటనే సరిచేయాలి. కాలేజ్ అదేవిధంగా ఇందులో రిపేర్ చేయకపోతే ప్రమాదం ఉందని బివి రమణారెడ్డి అని ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విత్ ఇన్ ఏ ఇయర్ ప్రాజెక్ట్ ఇంజనీరు క్లియర్గా ఎలాంటి మిగతా సంస్థలకు లేఖ రాసిండు. అయ్యా మీరు ప్రారంభించిన ప్రాజెక్టు దెబ్బతిన్నది, దీన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి రిస్టోర్ చేయకపోతే ఇది మొత్తానికే కొంప మీదకి వస్తుందని అధికారి అప్పుడే గుర్తించండు. ఇదేదో 2023లోనో 2024లో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించింది కాదు. చంద్రశేఖరరావు గారు అపాయింట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అటు మేడిగడ్డ వర్క్ చేసే ఇంజనీర్ ఎలాంటికి స్పష్టంగా 18/5/2020 ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయడం లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటూ కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. సో ఈ ప్రాజెక్టులో మీ అందరికీ నేను ఇచ్చే సమాచారం ఏంటంటే 19లో ప్రారంభిస్తే 20లోనే సమస్య వచ్చింది. ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయలే. రిపేర్ చేయకపోవడం వల్ల డే బై డే అది పెరిగి పెద్దదై అది పూర్తిగా కుప్పగూలే పరిస్థితి వచ్చింది. దీంట్లో ఈరోజు అదేవిధంగా 20లో అట్లా జరిగింది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకు పోయింది. ఇక కన్నెపల్లి ఎంత సుఖమైందా అంటే 2022 జూలై 14 గోదావరిలో వరద వస్తే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు రీటైనింగ్ వాల్ పంప్ హౌజ్ ఇక్కడ కడితే గోదావరి జలాలు ఇందులోకి రాకుండా గోడ అడ్డం కడితే అది నాణ్యత లేకపోవడం వల్ల కుప్పగూలితే మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ఫోటోలు చూపిస్తున్నాం మీకు. ఇది నీళ్లు నిండిపోయింది, ఇది లోపల మిషన్లు మొత్తం కెమెరా క్లోజప్ తీసుకురా. ఈరోజు కన్నెపల్లి అని చెప్తున్నాడు కదా, ఇగో ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఇది ఎప్పుడు 2022లోనే ఈ పంప్ హౌస్లకు అడ్డంగా కట్టిన గోడ, నీళ్లు రాకుండా కట్టిన గోడ ఒక్కసారిగా గోదావరి జలాలు ఉధృతి పెరగగానే ఆ గోడ కుప్పగూలి మొత్తం నీళ్లు పంప్ హౌస్లోకి వస్తే ఇవి కొన్ని మీటర్ల ఎత్తు నీళ్లు నిండినాయి. ఇది మొత్తం పంపులు లిఫ్టులు మోటార్ల పరిస్థితి ఇది మీకు చూపిస్తే మంచిది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న పరిస్థితి ఇది. కాబట్టి ఒకవేళ మీకు చూపిస్తే అంటే నేనేమంటున్నానంటే ఇది ఒక్కరోజు ఒక్కటేసారి వచ్చిన సమస్య కాదు. 20లో బ్యారేజ్ల దగ్గర సమస్య వచ్చింది, 22లో పంప్ హౌస్ల దగ్గర సమస్య వచ్చింది, 23 వరకు పట్టించుకోకపోవడం వల్ల 2023 అక్టోబర్ 21న 4 ఏళ్ళకి అంటే కట్టి మొత్తంలో 7వ బ్లాక్ దగ్గర ఉండే పిల్లర్స్ 19, 20, 21 6 పిల్లర్స్ కూలిపోయినాయి. కూలడానికి కారణం ఏంటంటే నేను ఊరు భాషలో చెప్తా. మనం ఇల్లు కట్టేటప్పుడు ఊర్లో ఉండే మేస్త్రి కూడా బునాది దొవుతాడు, బునాది గట్టివాడే వరకు గుంత దొవుతాడు. ఒకసారి లూజ్ మట్టి ఉంటే బునాది 10 ఫీట్లకు పోతుంది. కింద హార్డ్ రాక్ వచ్చి ఏదన్నా వస్తే మనం 3 ఫీట్లో 4 ఫీట్లో బునాది దోవి దాన్ని ఒక బేస్ చేసి దాని నుంచి పిల్లర్లు ఎత్తాం. మనం ఎన్ని ఫ్లోర్లు ఎత్తుబోదలుచుకుంటాం దాని లెక్క బట్టి భూమిలో బునియాది చేస్తాం. ఇక్కడ
మేడిగడ్డ కానీ అన్నారంలో కానీ సుందిళ్లలో కానీ ఎక్కడైతే బ్యారేజీలు కట్టాలనుకున్నారో